హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మనం ఇంతకుముందు విండోస్, ఎన్ని రకాల విండోస్ ఉన్నాయి, ఆ విండోస్ ఎలాంటి మోడల్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నీ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఫినిషింగ్ పార్ట్, మన యొక్క ఇంటి ఇన్సైడ్ వాల్స్, అలాగే మన ఇంటి లోపల మనము యూస్ చేసినటువంటి డోర్స్, అలాగే విండోస్, అట్లాగే ఫాల్ సీలింగ్లో యూస్ చేసినటువంటి వుడ్ వర్క్, వీటన్నిటికీ ఎలాంటి ఫినిషింగ్ చేసుకుంటే బాగుంటుంది అనే విషయం కూడా ఇంకా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానిలో యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు మన మెయిన్ డోర్స్, అలాగే అవుట్ సైడ్ వచ్చేటువంటి డోర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినంత వరకు మనం వుడెన్ పాలిషింగ్ వర్క్ అనేది నిర్వహించుకుంటాం. ఈ వుడెన్ పాలిషింగ్ వర్క్ నిర్వహించుకునేటప్పుడు మన యొక్క టీక్ వుడ్, మనం మీడియం టీక్ లేదా బెస్ట్ టీక్ అనేటువంటి ఐటమ్ని మనం వినియోగించుకుంటాం కనుక, ఆ యొక్క టీక్ వుడ్ ఇప్పుడు ఆల్రెడీ ఏమిటో మన వర్క్ రన్నింగ్లో ఉన్నప్పుడు, ఏదైతే వర్క్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది నడిచేటప్పుడు మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత మన ఇంటి ఇంటర్నల్ వాల్స్కి మనం పెయింటింగ్ వర్క్ అనేది నిర్వహించుకుంటాము. ఆ పెయింటింగ్ వర్క్ కూడా ఒక స్టేజ్కి కంప్లీట్గా వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి వుడ్ వర్క్కి సంబంధించినటువంటి పాలిషింగ్ వర్క్ అనేది మనం టేకప్ చేస్తాం. అలా పాలిషింగ్ వర్క్ అనేది టేకప్ చేసేటప్పుడు ఇంటి యొక్క మనం పెయింటింగ్ వర్క్ అనేది కూడా కంప్లీట్, అంటే ఫైనల్ స్టేజ్ ఆఫ్ వర్క్ అనేది మనం నిర్వహించుకోవటం అనేది మొదలుపెట్టినప్పుడు కూడా మనం తీసుకోవాల్సినటువంటి కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి. అవేంటంటే, మన యొక్క వర్క్ అంటే ఫాల్ సీలింగ్ లేదా వుడ్ వర్క్ లేదా వాల్ పెయింటింగ్ వర్క్, ఇలాంటివన్నీ మనం నిర్వహించుకునే దానికన్నా ముందుగా మనము ఇంటి లోపల ఫ్లోరింగ్కు ఫ్లోర్ ప్రొటెక్షన్ షీట్ అనేది దొరుకుతుంది. ఆ ఫ్లోర్ ప్రొటెక్షన్ షీట్ అనేది మనం వేసుకోవాల్సి వస్తుంది. అలా వేసుకోవటం వల్ల అది 2 mm లేదా 3 mm థిక్నెస్లో మనకి విత్ కుషన్ తోటి దొరుకుతుంది. సుప్రీం కంపెనీ నుంచి, అలాగే ఇంకా ఇతరత్ర బ్రాండ్స్ చాలా ఉన్నాయి, వాటి నుంచి మనకు ఆ ఫ్లోర్ ప్రొటెక్షన్ షీట్ అనేది దొరుకుతుంది. ఆ షీట్ కనుక తెచ్చుకుని మనము టేపింగ్ చేసుకుని వాటిని ప్రాపర్గా మన ఫ్లోర్ పైన ప్రొటెక్షన్ అంతా ఏర్పాటు చేసుకున్న తర్వాత మనము ఈ పాలిషింగ్ లేదా పెయింటింగ్ ఫైనల్ వర్క్స్ అనేవి నిర్వహించుకోవటం అనేది ప్రారంభించాల్సి ఉంటుంది. ఇలా ఈ వర్క్స్ అవి చేసుకునేటప్పుడు మనం ఇంకొక విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏదైతే డోర్స్, అలాగే ఈ విండో, మనం వుడ్ వర్క్తో కనుక విండోస్ కనుక మనం తయారు చేసుకున్నట్లయితే వీటికి మొట్టమొదటగా మనం చేయవలసింది క్లీనింగ్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ది డోర్స్. ఇక ఏదైతే వుడ్ ఎలిమెంట్స్ మనం ప్రొవైడ్ చేసామో వాటన్నింటినీ మొట్టమొదటగా క్లీనింగ్ చేసుకోవాలి. ఎందుకంటే దానిపైన సిమెంటు లేదా ఈ పెయింట్, ఇలాంటి మెటీరియల్స్ అన్నీ వాటిపైన పడతాయి. అవన్నీ ప్రాపర్గా క్లీన్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా ఆ పాలిషింగ్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఆ పాలిషింగ్ వర్క్ అనేది నిర్వహించుకునేటప్పుడు ఈ పాలిషింగ్లో ప్రధానంగా మనకి హ్యాండ్ పాలిష్ వర్క్ అనేది కూడా దొరుకుతుంది. అలాగే మెషిన్ స్ప్రే పాలిష్ వర్క్ అనే విధానంలో కూడా మనం చేసుకుంటాము. ఈ పాలిషింగ్లో మ్యాట్, మెలామిన్, గ్లాసీ ఫినిష్, ఈ 2 రకాలు ఉంటాయి. అలాగే మనం గ్లాసీ ఫినిష్ చేయాలనుకుంటే కంప్లీట్గా గ్లాసీ మెటీరియల్ తోటి మనం యూస్ చేసుకుని కంప్లీట్ గ్లాసీ ఫినిషింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మ్యాట్ ఫినిష్ కావాలంటే కంప్లీట్గా మ్యాట్ ఫినిష్తో కూడా చేసుకోవచ్చు. లేదు మనకు వయా మీడియాగా ఆ లుక్ అనేది గ్లాసీ ప్లస్ మ్యాట్, ఈ 2 కాంబినేషన్లో చేసుకోవాలనుకుంటే కొంత పర్సంటేజ్లో ఆ మెటీరియల్స్ని మిక్స్ చేసుకుని ఆ వర్క్ అనేది నిర్వహించుకోవటం వల్ల తగిన విధంగా మనకి అవుట్పుట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మన యొక్క ఇంటీరియర్స్ చాలా నీట్గా మనకి ప్రజెంట్ చేసుకునే దానికి వీలు కలుగుతుంది. ఇందులో ఈ పాలిషింగ్ వర్క్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలిషింగ్ వర్క్స్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫినిషింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి. వుడెన్ సర్ఫేసెస్కి మనం ఈ పాలిషింగ్ వర్క్ చేసుకునేటప్పుడు గ్లాస్ లామినేట్ పాలిష్ అనేటువంటి ఒక ఐటమ్ కూడా ఉంటుంది. బట్ దిస్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. మనకు ఏ ప్రత్యేకమైనటువంటి ప్రదేశాలు ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మెయిన్ డోర్, ఈ మెయిన్ డోర్కు కనుక మనము గ్లాస్ లామినేట్ పాలిష్ అనేది కనుక చేయదలుచుకుంటే దానికి సంబంధించినటువంటి వర్క్ కూడా కంప్లీట్గా చాలా, అంటే ఒక లెబోరియస్ ప్రాసెస్ లాగా ఉంటుంది. అండ్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఫస్ట్ మనము ఆ డోర్ సర్ఫేస్ అంతా గ్రైండింగ్ చేసుకోవాలి. గ్రైండింగ్ చేసుకుని అదంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని సర్ఫేస్ అంతా స్మూత్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నంబర్ ఆఫ్ కోట్స్ తోటి అదంతా అప్లై చేసి ఆ తర్వాత స్ప్రే చేయడం జరుగుతుంది. ఆ స్ప్రే చేసిన దాన్ని మళ్ళీ మనం లైక్ మార్బుల్ ఎలా పాలిష్ చేస్తాం, అలాగే మెషిన్స్ తోటి ఆ డోర్ వర్క్ అంతా కూడా కంప్లీట్ పాలిషింగ్ అనేది నిర్వహించవలసి ఉంటుంది. వన్స్ ఆ గ్లాస్ పాలిష్ వర్క్ అనేది చేసిన తర్వాత దానిపైన మనం ఎలాంటివి ఇతరత్ర వర్క్స్ నిర్వహించుకోవడానికి అవకాశం ఉండదు కనుక మనము
హార్డ్వేర్ ఏదైతే ఫిక్స్ చేయదలుచుకున్నామో అలాంటి హార్డ్వేర్స్ కానీ, అలాగే ఏదైనా మనం స్క్రూ వేసి ఫిక్స్ చేయవలసినటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో డ్రిల్లింగ్ ద్వారా కానీ, కటింగ్ కానీ, వాట్ ఎవర్ ది సైజ్ అడ్జస్ట్మెంట్ కానీ, ఇటువంటి ఏదున్నా కూడా మొట్టమొదటిగానే మనం అన్నీ చేసుకుని ఆ గ్లాస్ పాలిష్ వర్క్ అనేది నిర్వహించుకునేటప్పుడు ఏదైతే మన హార్డ్వేర్ ఫిట్టింగ్స్ అన్ని ఆల్రెడీ ఫిక్స్ చేసేసి, ఆ ఫిక్స్ చేసిన ఫిట్టింగ్స్ అన్ని బయటకు తీసేసి ఆ తర్వాతనే మళ్ళీ ఈ పాలిషింగ్ వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ పాలిషింగ్ వర్క్ నిర్వహించేటప్పుడు ఈ మెటీరియల్ కనుక ఈ హార్డ్వేర్ మనం ఏదైతే ఫిక్స్ చేసి పెడతామో ఈ హార్డ్వేర్ పైన కనుక ఇవి ఒకసారి పైన పడటం జరిగిందంటే దాన్ని క్లీన్ చేయడానికి సాధ్యపడదు. ఏదైతే హార్డ్వేర్ ఇప్పుడు మనం తీసుకొస్తామో ఈ హార్డ్వేర్ తనకున్నటువంటి ఒరిజినల్ లుక్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఏదైనా కెమికల్ వినియోగించి క్లీన్ చేసినా కూడా ఆ యొక్క ఒరిజినల్ దాని తాలూకు ఒరిజినల్ ఫినిషింగ్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని మనం ఆ వర్క్ని ముందుగానే నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ గ్లాస్ పాలిష్ వర్క్ కాకుండా ఇంకా నార్మల్గా హ్యాండ్ పాలిష్ వర్క్ అనేది కూడా మనం చేసుకుంటాము. అంటే ఇవేంటంటే మన యొక్క బడ్జెట్ మీద ఆధారపడి ఉంటుంది మనం సెలెక్షన్ ఆఫ్ ఐటమ్ అనేది. హ్యాండ్ పాలిషింగ్ వర్క్ అనేది కనుక మనం తీసుకున్నట్లయితే అది ఒక 5-6 లేయర్స్గా ఆ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. ప్రాసెస్ ఆఫ్ వర్క్ అనేది 5-6 టైమ్స్. ఫస్ట్ టాప్ లేయర్లో ఉండేటువంటి డస్ట్ అంతా తీసేయటము, తర్వాత పేపర్ కుట్టి ఆ స్మూత్ సర్ఫేస్ రెడీ చేయటము, తర్వాత దానిపైన ఒక కోట్ ఆఫ్ పాలిష్ అనేది అప్లై చేయటము. ఆ పాలిష్ అప్లై చేసిన తర్వాత ఆ సర్ఫేస్ అంతా మనకు ఒక ఏ షేడ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ఎక్స్పెక్టెడ్ షేడ్ అనేది శాంపిల్స్ తయారు చేసుకోవాలి. ఆ శాంపిల్స్ తయారు చేసుకుని ఆ శాంపిల్ మనం ఓకే చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి కలరింగ్ పిగ్మెంట్ అనేది ఆ పాలిష్ మెటీరియల్లో యాడ్ చేసుకుని ఆ యొక్క షేడ్ని తీసుకొచ్చి ఆ కలరింగ్ పిగ్మెంట్ అనేది కంప్లీట్గా యూనిఫామ్గా ఆ డోర్ ఫ్రేమ్ మరియు షట్టర్ మొత్తం అంతా కూడా ఒకే యూనిఫామ్ లుక్ వచ్చే విధంగా అదంతా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా అప్లై చేసిన తర్వాత అది మరలా ఇంకొకసారి పాలిషింగ్ అంటే పేపర్ కొట్టడం కానీ ఇట్లాంటివి అంతా చేసుకుని మళ్ళీ ఎక్కడైనా అండ్యులేషన్స్ కానీ ఏదైనాటువంటి పిన్ హోల్స్ కానీ అలాంటివి ఏదైనా మన నోటీస్లోకి వస్తాయేమో అబ్జర్వేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా విత్ అడిక్వేట్ మెటీరియల్ తోటి దాన్ని ఫిలప్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ హోల్స్ అలాంటివి ఏమైనా అండ్యులేషన్స్ ఆ సర్ఫేస్లో ఏదైనా అప్స్ అండ్ డౌన్స్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటిని లెవెల్ చేసుకుని నీట్గా స్మూత్ సర్ఫేస్ అంతా తయారు చేసుకోవాలి. చేసుకుని మళ్ళీ ఇంకొకసారి దాన్ని అంతా స్మూత్గా పేపర్ కొట్టిన తర్వాత ఆ పైన ఈ యొక్క పాలిష్ వర్క్ అనేది ఫైనల్గా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ పాలిష్ వర్క్ చేసేటప్పుడు మనకు హ్యాండ్ పాలిష్ వర్క్ అనేది కనుక మనం తీసుకున్నట్లయితే దాదాపుగా ఒక 40 రూపీస్ నుంచి పర్ స్క్వేర్ ఫీట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ నుంచి దాదాపుగా 215 రూపీస్ వరకు ఈ నార్మల్ కైండ్ ఆఫ్ పాలిషింగ్ వర్క్స్ అనేవి మనకి కాస్టింగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దీనిలో మనం హ్యాండ్ పాలిషింగ్ వర్క్ కాకుండా డైరెక్ట్గా మనం మెషిన్ తోటి స్ప్రే పాలిష్ వర్క్ అనేది కనుక మనం తీసుకుంటే దాదాపుగా 60 నుంచి స్టార్ట్ అవుతుంది. 60 రూపీస్ నుంచి అలాగే 215 రూపీస్ 225 రూపీస్ వరకు కూడా ఈ పాలిషింగ్ వర్క్ అనేవి డిఫరెంట్ రేంజెస్లో మనకి అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి పాలిషింగ్ వర్క్ మనం నిర్వహించుకోవటం వల్ల మనకు ఆ డోర్స్ కానీ విండోస్ కానీ ఆ లుక్ అనేది చాలా గ్రాండ్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా ఆ రేంజ్ ఆఫ్ మెటీరియల్ ఏమిటి అనేది మనం మన బడ్జెట్ను ఎలా అయితే ప్లాన్ చేసుకుంటామో ఆ బడ్జెట్ ఆధారంగా నిర్ణయించుకుని వినియోగించుకోవచ్చు. ప్రధానంగా ఎదురుగా మెయిన్ సింహద్వారం ఏదైతే ఉన్నదో మెయిన్ డోర్, అలాగే అవుట్ సైడ్కి వెళ్ళేటువంటి డోర్స్ ఏవైతే ఉంటాయో ఆ అవుట్ సైడ్ ఉండే డోర్స్, ఈ డోర్ల వరకు మాత్రము కొంచెం పాలిషింగ్ వర్క్ అనేది గ్రాండ్గా ఉండేటట్లుగా చూసుకుని లోపల నిర్వహించుకునే వర్క్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనము ఆల్రెడీ లామినేటెడ్ డోర్స్ విత్ మ్యాచింగ్ కలర్ లామినేట్ అనేది కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనం అక్కడ కాస్ట్ని కొంత మినిమైజ్ చేసుకునే అవకాశం అనేది మనకు ఉంటుంది. అలాగే ఇంకా ఈ పాలిషింగ్ వర్క్కి సంబంధించినటువంటివి పాలిషింగ్ ఒక్కటే కాకుండా మనకు డ్యూకో పెయింటింగ్ వర్క్ అనేటువంటి ఒక విధానం కూడా వినియోగిస్తాము. ఈ డ్యూకో పెయింటింగ్ వర్క్ కూడా మనకి చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అంటే బిగినింగ్ రేంజ్ వచ్చేసరికి దాదాపుగా 120 రూపీస్ నుంచి స్టార్ట్ అయితే 650 రూపీస్ వరకు కూడా ఆ స్టైల్ ఆఫ్ వర్క్ని బట్టి ఆ యూసేజ్ ఆఫ్ మెటీరియల్ని బట్టి మనం కాస్ట్ అనేది పెట్టవలసిన అవసరం ఉంటుంది. సో ఈ డ్యూకో పెయింటింగ్ అలాగే మిగిలిన ఇంకా ఇతర పెయింటింగ్ విధానాల గురించి మరో వీడియోలో మనం ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కోట్ ఆఫ్ ది డే: లివ్, లవ్, లాఫ్ and leave a legacy. Thanks for watching.